తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నాయి కానీ ఉన్న రోగానికి మాత్రం చికిత్స చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీడిమెట్ల ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగులు. షాపూర్ నగర్ జీడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీలో కనీసం సమయపాలన పాటించకుండా దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లను కలిసేందుకు వెళ్తే సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు బయట నిలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇష్టమొచ్చిన సమయంలో విధులకు వస్తారని, మధ్యాహ్న భోజన సమయం 2 గంటలకు పైగా తీసుకుంటారని, గంట ముందే డిస్పెన్సరీ మూసివేసి వెళ్తారని చెబుతున్నారు రోగులు. ఈఎస్ఐలో కార్మికులకు సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు స్పందించి ఇలాంటి నిర్లక్ష్యపు వైద్యులను, సిబ్బందిని తప్పించాలని కోరుతున్నారు. నేను షాపూర్లో ఉంటాను. హౌస్ వైఫ్ని. నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది సార్. నేను ఈరోజు ట్రీట్మెంట్ కోసం వచ్చాను. వచ్చినాక కరెక్ట్ నేను లోపలికి వెళ్ళేలోపు కూడా టైం అవ్వలేదు, 12 కూడా అవ్వలేదు. అవ్వకముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపీ తీసుకుంటే ఓపీ వాళ్ళు ఇచ్చారు. ఓపీ వాళ్ళు ఇచ్చినప్పుడు మరి డాక్టర్ ఉంటేనే ఓపీ ఇవ్వాలి. మేడం వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఓపీ ఇచ్చారు అనుకోండి, మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మమ్మల్ని కుక్కల్ని గసిరినట్టు గసిరేస్తున్నారు. ఈ విపరీతంగా అంటే అటెండర్ అంతే ఉన్నారు, డాక్టర్ కూడా అట్లే ఉన్నారు. ఎవరు ఒక పద్ధతి ప్రకారం లేరు. వాళ్ళు మెడిసిన్ దగ్గర పోతే కూడా లైన్, ముసలోళ్ళని కూడా వెళ్ళి తీసుకొని వెళ్తే వాళ్ళని కూడా గసిరేసి ఓ అయ్యన్నాడు వెళ్ళిపో, ఇక్కడి నుంచి టైం అయిపోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళని కూడా పంపించేస్తుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు డాక్టర్లు ఉన్నారు? మీ టైమింగ్స్ ఏంటో మాకు గోడ మీద రాయండి, ఆ టైం ప్రకారం మేము వస్తాం. మీరు సాటర్డే బంద్ అని చెకప్ అని చెప్పి మీరు టైమింగ్ ప్రకారం వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు సాటర్డే ఇంతే అని చెప్పారు, మీరు హాఫ్ డే అని మాకు కూడా తెలుసు. తెలిసినాక మీరు డేట్ ఎందుకు సాటర్డే అని ఎందుకు వేస్తున్నారు మీరు? అది చెప్పండి. మీరు శనివారం రోజు వేసింది కూడా మళ్ళీ మీరు శనివారమే అని చెప్పి వేస్తున్నారు. మళ్ళీ ఆ రోజు బంద్, మళ్ళీ ఎందుకు వేస్తున్నారు డేట్? చదువు రాని వాళ్ళు ఉంటారు పాపం, తెలియకుండా వచ్చేస్తే వాడి పరిస్థితి ఏంది? వాడు ఎంత దూరం